అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్ వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ 5వ రోజు మొదటి గంటలోనే భారత జట్టు మ్యాచ్ ముగించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. అలా గిల్ సేన వరుస విజయాలతో సిరీస్ ను ముగించింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి జట్టుకు విజయాన్ని అందజేశారు. భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 518 పరుగుల భారీ స్కోరు సాధించి వెస్టిండీస్ ను ఫాలో ఆనాడేలా చేసింది. వెస్టిండీస్ జట్టు తమ రెండో ఇన్నింగ్స్ లో మంచి పోరాట పటిమను కనబరిచింది. జాన్ క్యాంబెల్ మరియు షై హోప్ అద్భుతమైన శతకాలకు తోడు టైలెండర్ల సూపర్ బ్యాటింగ్ కారణంగా విండీస్ జట్టు 390 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. అయినప్పటికీ భారత్ కు కేవలం 121 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించగలిగింది. 4వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 1 వికెట్ నష్టానికి 63 పరుగులు చేసి విజయానికి కేవలం 58 పరుగులు మాత్రమే అవసరమైంది. 5వ రోజు ఉదయం కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ ఆటను ప్రారంభించారు. మిగిలిన 58 పరుగులను గంటలోనే ఛేదించినప్పటికీ మరో 2 వికెట్ కోల్పోవడం నిరాశన కలిగించింది. సాయి సుదర్శన్ 39 పరుగులు చేసి మరోసారి చక్కటి బ్యాటింగ్ ను కనబరిచిన రోస్టన్ చేస్ బౌలింగ్ లో స్లిప్ లో షై హోప్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయినప్పటికీ అతను కేఎల్ రాహుల్ తో కలిసి విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మరోవైపు కేఎల్ రాహుల్ తన నిలకడైన బ్యాటింగ్ తో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో రాహుల్ చక్కటి బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. సాయి సుదర్శన్ అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ శుభ్మన్ గిల్ దూకుడుగాడాడు. వచ్చి రాగానే చేస్ బౌలింగ్ లో ఒక 6, ఒక 4 కొట్టి విజయానికి మార్గాన్ని సులభతరం చేశాడు. అయితే స్వల్ప వ్యవధిలోనే గిల్ కూడా రోస్టన్ చేస్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. గిల్ అవుట్ అయిన తర్వాత వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ క్రీజులోకి వచ్చి రాహుల్ కు తోడుగా నిలిచాడు. రాహుల్ మరియు జురెల్ కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా మిగిలిన పరుగులను పూర్తి చేసి భారత్ కు సునాయాస విజయాన్ని అందజేశారు. భారత్ రెండో టెస్ట్ లో వెస్టిండీస్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇదే క్రమంలో ఈ విజయం కారణంగా కొన్ని ఆసక్తికర రికార్డులు నమోదయ్యాయి. 2002, 2003 సిరీస్ నుండి వెస్టిండీస్ పై భారత్ కు ఇది వరుసగా 10వ టెస్ట్ సిరీస్ విజయం. టెస్ట్ ఫార్మాట్ లో ఒక ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో దక్షిణాఫ్రికాతో కలిసి ఇండియా మొదటి స్థానాన్ని పంచుకుంది. ఈ టెస్ట్ మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో మొదటి 5 వికెట్లకు వరుసగా 50+ పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ పై ఒక జట్టు ఈ ఘనత సాధించడం 64 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్ కు ఇది వరుస విజయం. భారత్ ఈ వేదికపై 1987వ సంవత్సరం నుండి ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఈ విజయం ఆ అజేయమైన రికార్డును కొనసాగించింది. దీంతో పాటు 2010 నుండి అత్యధిక టెస్ట్ సిరీస్ లో క్లీన్ స్వీప్ చేసిన జట్ల జాబితాలో ఆస్ట్రేలియాతో కలిసి ఇండియా 15 సార్లతో మొదటి స్థానాన్ని పంచుకుంది. ఈ విజయంతో భారత్ 2 టెస్ట్ల సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ప్రస్తుతం ఈ విజయంతో ఇండియా WTC పాయింట్స్ టేబుల్లో 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఆస్ట్రేలియా, 2వ స్థానంలో శ్రీలంక కొనసాగుతున్నాయి. ఈ మ్యాచ్ లో ఫాలో ఆన్ వల్ల ఇండియా కొన్ని గుణపాఠాలు నేర్చుకుంది. అవి ఏంటంటే బలహీనంగా కనిపించే జట్టును కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఫాలో ఆన్ ఇచ్చే బదులు సులువుగా గెలవడానికి బ్యాటింగ్ లైనప్ కు మరింత ప్రాక్టీస్ ఇవ్వడానికి రెండవ ఇన్నింగ్స్ గిల్ సేన ఆడి ఉండాలి. అంతేకాకుండా వరుసగా 80కి పైగా ఓవర్లు బౌలింగ్ చేసిన తర్వాత భారత బౌలర్లు, ముఖ్యంగా స్పిన్నర్లు ఫాలో ఆన్ సమయంలో కొంత అలసటకు గురయ్యారు. అదే సమయంలో పిచ్ అనుకున్నంత వేగంగా స్పిన్ కు అనుకూలించలేదు. స్పిన్నర్లు అలసిపోయినప్పుడు పిచ్ మరింతగా దెబ్బతినడానికి అవకాశం ఇచ్చి రెండవ ఇన్నింగ్స్ లో ఇండియా బ్యాటింగ్ చేసి ఆ తర్వాత లక్ష్యాన్ని నిర్దేశించి విండీస్ ను 4వ ఇన్నింగ్స్ ఆడించి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనే సామెతను ఇండియా ఇకపై ఆచరణలో పెట్టాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.